Next one, scalar potential. It is the application of curl of the vector. Already మనం curl అంటే నేర్చుకున్నాం. ఆ టాపిక్ కి ఎక్స్టెన్షన్ లేదా దాని అప్లికేషన్ అనుకోండి scalar potential. Scalar potential. What is scalar potential? If f bar is irrotational, f bar అనేది irrotational అయ్యి, then there exists a scalar pi. Then there exists a scalar pi. Then we have to write f bar is equal to grade pi. If f bar is irrotational vector, then there exists a scalar pi such that we have to write f bar is equal to grade pi. Then this grade pi, ఈ grade pi లో pi ఉంది కదా, this pi is called scalar potential అంటే. చూడండి, f bar irrotational అవ్వాలి. Irrotational అంటే మీనింగ్ ఏంటి? Curl f bar is equal to 0. If f bar is irrotational, f bar దానికి irrotational అయ్యింది. If there exists a pi, ఒక pi అనే స్కేలార్ తీసుకుంటే grade pi, if f bar is equal to grade pi, ఈ రెండు కనుక ఈక్వల్ అయితే then pi is said to be scalar potential. ఓకే, మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. If f bar is irrotational and there exists a scalar pi such that f bar is equal to grade pi, then this pi is called scalar potential. ఏదైతే పై ఉందో దాన్ని స్కేలార్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ఎప్పుడు అంటాం పైన స్కేలార్ పొటెన్షియల్ అని? ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ పై అయితే ఆ ఎఫ్ బార్ కూడా ఎలా ఉండాలి? ఇర్రోటేషనల్ అయి ఉండాలి. ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ దెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ పై, దెన్ దిస్ పై ఈజ్ కాల్డ్ స్కేలార్ పొటెన్షియల్. ఓకే, ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పై, దెన్ pi is called scalar potential and f bar is a irrotational vector. So irrotational vector కాబట్టి curl f bar is equal to 0. ప్రాబ్లమ్స్ చూద్దాం ఎలా చేయాలో. Show that the vector is irrotational. క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? Show that the vector is irrotational అన్నాడు. ఇంకా and find its scalar potential. చూడండి, క్వశ్చన్ లో irrotational అని మెన్షన్ చేసినా చేయకపోయినా స్కేలార్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మనం ఇర్రోటేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రోటేషనల్ అయితేనే స్కేలార్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ ఇర్రోటేషనల్ ప్రూవ్ చేద్దాం. దానికి ఏం చేయాలి? వెక్టర్ తీసుకుందాం. గివెన్ వెక్టర్ తీసుకున్నాం, దాన్ని కర్ల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కర్ల్ డిటర్మినెంట్ ఆఫ్ i j k డో బై డో x డో బై డో y డో బై డో z i కోషెంట్ j కోషెంట్ k కోషెంట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది. కర్ల్ f bar is equal to 0. Therefore f bar is irrotational. f bar irrotational అయితే ఏమని రాయొచ్చు మనం? There exists a scalar pi such that f bar is equal to del pi అని రాసుకోవచ్చు. f bar is equal to del pi అని రాయొచ్చు. సో f bar ఇచ్చిన క్వశ్చన్లో f bar ఏంటి? ఇది మొత్తం రాస్తున్నాం. f bar is equal to del pi. స్టార్టింగ్ లో డెఫినేషన్ చెప్పుకున్నాం. గ్రేడియంట్ pi i into dou pi by dou x plus j into dou pi by dou y plus k into dou pi by dou z. f bar రాసుకున్నాం, del pi రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇంతవరకు సింపుల్ గానే ఉంటుందమ్మా. f bar రాసుకున్నాం, కర్ల్ f bar రాసాం, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. కర్ల్ f bar is equal to 0, therefore it is irrotational. If it is irrotational, then there exists a scalar pi such that we have to write f bar is equal to del pi. సో ఈ క్వశ్చన్ లో ఇచ్చిన f bar రాసుకున్నాం is equal to del pi అంటే డెఫినేషన్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ i కోషెంట్ ఉంది, ఇటువైపు కూడా i కోషెంట్ ఉంది, అలానే ఇక్కడ j కోషెంట్ ఉంది, ఇక్కడ j కోషెంట్, k కోషెంట్ ఉంది, అటు సైడ్ కూడా k కోషెంట్ ఉంది. ఒక్కొక్కటి కంపేర్ చేస్తున్నాం. కంపేర్ ద కోషెంట్ ఆఫ్ i ఆన్ బోత్ సైడ్స్. రెండింటిలో కూడా i కోషెంట్ ని కంపేర్ చేస్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? డో పై బై డో x. డో పై బై డో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? i కోషెంట్ x² మైనస్ yz, x² మైనస్ yz అది రాస్తున్నాం. ఇప్పుడు టూ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే పై ఉంటుంది. పై ఈజ్ ఈక్వల్ టు x³ 3, x² ఇంటిగ్రేషన్ x³ 3 మైనస్ xyz. అది ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? అగైన్ కంపేర్ ద కోషెంట్ ఆఫ్ j ఆన్ బోత్ సైడ్స్. Compare the quotient of j on both sides. We get j quotient అక్కడ dou pi by dou y ఉంది is equal to ఇక్కడ j quotient y² minus zx. Again ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ మీన్స్ ఇక్కడ pi అవుతుంది is equal to y² ఇంటిగ్రేషన్ with respect to y. ఇక్కడ y ఉంది కదా, with respect to y into y³ by 3 minus xyz.
అది సెకండ్ ఈక్వేషన్ గా రాసుకుంటున్నాం. అండ్ అగైన్ కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ k ఆన్ బోత్ సైడ్స్. అక్కడేమో కోఎఫిషియంట్ ఆఫ్ k ∂π/∂z ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ k ఉంది z² - xy. అగైన్ టేక్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. పై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు z కాబట్టి z² ఇంటిగ్రేషన్ z³/3 మైనస్ xy కాన్స్టెంట్ 1 ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ z xy z. థర్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 to 3 చూడండి, ఇక్కడ పై ఈక్వల్ సంథింగ్ ఉంది, ఇక్కడ పై ఈక్వల్ సంథింగ్, ఇక్కడ పై ఈక్వల్ సంథింగ్. అన్నింటిలో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పై ఈక్వల్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫైనల్గా కానీ మూడు డిఫరెంట్ అమ్మా. ఈ పై ఎలా వచ్చింది? ఈ పై వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వచ్చింది, ఇక్కడ పై ఏమో విత్ రెస్పెక్ట్ టు వై, ఇక్కడ పై విత్ రెస్పెక్ట్ టు జెడ్. మనకి మూడు ఉండేవి కాబట్టి మూడు కంబైన్ చేసి రాస్తాను. ఫ్రమ్ 1 to 3 పై ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్గా ఉండేవి మాత్రమే రాస్తాం, సేమ్గా ఉన్నది మాత్రం ఒకసారి రాసి వదిలేస్తాం. ఇక్కడ చూడండి x³/3 మైనస్ xyz, x³/3 మైనస్ xyz. నెక్స్ట్ y³/3 మైనస్ xyz, y³/3 రాసాం, మైనస్ xyz ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. నెక్స్ట్ z³/3 మైనస్ xyz, z³/3 రాసాను, మైనస్ xyz ఆల్రెడీ ఉంది సో వదిలేస్తున్నాం. అంటే డిఫరెంట్గా ఉన్నాయి మాత్రమే రాసుకుంటాం, సేమ్ రిపీట్ అయిన వాటిని వదిలేస్తున్నాం అంతే. సో ఓవరాల్గా పై ఈజ్ ఈక్వల్ టు x³/3 ప్లస్ y³/3 ప్లస్ z³/3. ఇక్కడ మూడు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి రాస్తున్నాం, మైనస్ xyz. దిస్ ఈజ్ అ స్కేలార్ పొటెన్షియల్ పై. మళ్ళీ ఒకసారి చూడండి, స్కేలార్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమంటే స్కేలార్ పొటెన్షియల్ అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన వెక్టర్ని ఇరోటేషనల్ వెక్టర్ అని ప్రూవ్ చేయాలి. ఇరోటేషనల్ వచ్చిన తర్వాత స్కేలార్ పొటెన్షియల్ డెఫినేషన్ రాస్తున్నాం. If f bar is irrotational, then there exists a scalar phi such that f bar is equal to del phi అని రాసుకుంటాం. ఇచ్చిన f bar క్వశ్చన్లో ఏదైతే f bar వెక్టర్ ఇచ్చారో ఆ f bar వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు del phi అంటేనేమో డెఫినేషన్ I into ∂π/∂x ప్లస్ j into ∂π/∂y ప్లస్ k into k ∂π/∂z డెఫినేషన్ రాసుకొని ఇప్పుడు కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ I on both sides. Then we get ∂π/∂x is equal to something. Take integration on both sides with respect to x. ఎందుకంటే ఇక్కడ x లో ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసుకుంటాం. We get phi equal to something. అలానే కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ j on both sides. ∂π/∂y is equal to something. Take integration with respect to y. With respect to y integration చేసుకుంటాం. We get phi equal to something. And next integration compare the coefficient of k on both sides. We get ∂π/∂z is equal to something. Again take integration on both sides with respect to z, we get phi equal to something. Now final scalar potential రాస్తున్నాం. ఒకటి with respect to x, ఇది with respect to y, with respect to z. మనకు మూడు కంబైన్గా ఉండాలి కాబట్టి మూడింటిని యాడ్ చేస్తున్నాం. ఆ యాడ్ చేసేటప్పుడు డిఫరెంట్గా ఉన్నాయని యాడ్ చేసుకుంటాం, రిపీట్ అయిందని మాత్రం ఒకసారి రాసి వదిలేసుకుంటాం. సో ఫైనల్ ఆన్సర్ phi is equal to x³/3 y³/3 plus z³/3 minus xyz. That is scalar potential. అది కాన్సెప్ట్.